మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా! అంటే ఎలా లాభం వస్తుంది అనుకుంటున్నారు? మొత్తము మనం కౌ బేస్డ్ ఫార్మింగ్ అన్నమాట. హుహు. సుభాష్ పాలేకర్ మెథడ్ ఇది. రైతులు నష్టపోతున్నారు అనేది మనం తెలుసుకుంటాం. కానీ లాభపడ్డ రైతుల స్టోరీస్ కూడా చేయాలనిపిస్తుంది నాకు. సో 2022లో హ్మ్. దాదాపుగా 11,593 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే పంటలు పండక, గిట్టుబాటు ధర రాక. ప్రతిసారి రైతు కష్టంలోనే ఉన్నాడా అంటే మా ఊర్లోనే జైరాబాద్ మాది నేటివ్ ప్లేస్. వెంకటరామరెడ్డి అని వాళ్ళ ఫ్యామిలీ. లో ఘీ గాని, నెయ్యి గాని చాలా కాస్ట్. ఎందుకు అంత డిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మీరు షాప్‌లో ఉన్న ప్రొడక్ట్స్ 100% ఆర్గానికా? సోషల్ మీడియా ఒకసారి వంశీ మీద చాలా బ్యాడ్ చేసింది. అవును. వంశీ మీద ఎప్పుడు నెగటివిటీ స్టార్ట్ అయిందో మీరు ఎప్పుడన్నా? డివర్స్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. డివర్స్ అయినప్పటి నుంచి అది కొంచెమే ఉందన్నమాట. ఎప్పుడైతే హలో, దిస్ ఈజ్ ఉపేంద్ర సద్దల. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ మరెవరో కాదు, వంశీ కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మర్గా అండ్ ఒక వ్యాపారవేత్తగా తన జీవితాన్ని ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ ఏంటి ఒక వ్యాపారం ఎదగడానికి అని ఈరోజు తెలుసుకుందాం. హలో వంశీ. హాయ్. వంశీ కృష్ణారెడ్డి గారు, చెప్పండి. మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? డైలీ రొటీన్. డైలీ రొటీన్ అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ పర్సన్నే. ఓకే. సో మార్నింగ్ తొందరగా లేవడానికనే ప్రిఫర్ చేస్తా. ఓకే. నైట్ ఎర్లీగా పండుకొని మార్నింగ్ తొందరగా లేచి ఐదర్ మ్యాచ్ అని ఉంటుంది, క్రికెట్ మ్యాచ్ ఆడతాము. సో అది కూడా ఫిట్నెస్ కోసం, ఏదో ఇండియాకి ఆడాలని కాదు. సో ఎక్సర్సైజ్ అవుతుంది, మంచిగా ఎనర్జెటిక్గా డే స్టార్ట్ అవుతుందని. లేకపోయినా నేను యోగాను లేదా అప్పుడప్పుడు జిమ్ ఏదో ఒకటి ఇంట్లోనే చేసుకుంటుంటా. ఓకే. సో దాంతోపాటు హనీ వాటర్ తాగడం, మంచి డైట్ తీసుకోవడం, కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ డిన్నర్ అంతా కొంచెం మంచిగా స్టార్ట్ అవుతుంది డే అయితే. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా నేను డైలీ రొటీన్లో భాగంగా మన వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని ఎడిట్ చేసుకుంటా. నేనే ఎడిటర్ నా వీడియోస్కి. సో ఎడిట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేసి అది మంచిగా పోతే ఒక మంచి ఫీల్ వస్తుంది. సో ఆ వీడియో ఎంత పోతుంది ఏమని చూసుకొని తర్వాత ఫామ్కో షాప్కో పోతా, వేర్ హౌస్కో పోతా. సో 3 ప్లేసెస్ ఉంటాయి కంపల్సరీ. డైలీ హైదరాబాద్లో ఉన్న ప్రతిసారి 3 ప్లేసెస్ తిరిగి అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంతా చూసుకొని నైట్ ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ చేసి పండుకోవడం. సో ఇది నా డైలీ రొటీన్. ఓకే. లైక్ ఇప్పుడు ఈ వర్క్ ప్రెజర్ కానీ లేకపోతే వర్కర్ సరిగ్గా పని చేయకపోయినా అండ్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ మొత్తం అన్ని, అంటే డే టు డే? అంటే ఫస్ట్లో కొంచెం ప్యానిక్ అయ్యేటోని, రే ఇట్లా ఎందుకు జరుగుతుంది, కస్టమర్స్కి కూడా డెలివరీ వీళ్ళు కరెక్ట్ ఎందుకు పంపిస్తలేరు, మిస్టేక్స్ ఎందుకు అవుతున్నాయి అని కొంచెం ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుండే. బట్ డౌన్ ది లైన్ ఇది నా డైలీ రొటీన్ అయిపోయేసరికి అరే ఇది ఇంతేలే, ఇట్లే జరుగుతుందిలే, ఏ బిజినెస్లో అయినా ఇట్లనే ఉంటుందిలే, వర్కర్స్ ఇట్లే చేస్తారు, మనమే కొంచెం పొలైట్గా చెప్పాలి, వాళ్ళతోని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చేపించుకోవాలి వర్క్, అంతేగాని ఇరిటేట్ ఫ్రస్ట్రేట్ అయితే ఏం రాదు, మన ఎనర్జీని లాస్ అవుతుందని తెలుసుకున్నా. సో కొంచెం నేను కూడా నిదానమైన సో ఎక్స్పీరియన్స్ అయ్యా. అంటే ఈ వర్క్ ప్రెషర్ మొత్తాన్ని మీరే హ్యాండిల్ చేస్తారా, అంటే మీ బ్రదర్ కూడా హ్యాండిల్ చేస్తారా? లేదు, మొత్తం నేనే చేస్తా. ఇది హోల్ అండ్ సోల్ మొత్తం నాదే. కంపెనీ కానీ దీంట్లో ప్రెషర్స్, ప్లస్లు, మైనస్లు, ప్రాఫిట్లు, లాస్లు అంతా నాదే. సో మా అన్న సెపరేట్ ఫీల్డే. ఈజ్ అన్ ఆప్టిట్యూడ్ ట్రైనర్ అండ్ ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇస్తాడు. మా అన్నది వేరే ఫీల్డ్, నాది వేరే ఫీల్డ్. సో ఏమి ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు అసలు. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు కదా, సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తారు? లైక్ ఏమేమి పంటలు పండిస్తున్నారు మీరు? సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనకు పేరులోనే ఆర్గానిక్. సో మోర్ దెన్ ఆర్గానిక్ మనం చేసేది న్యాచురల్ ఫార్మింగ్. రెండిటికి తేడా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో కొన్ని బయోపెస్టిసైడ్స్ అవి వాడతారు, అవి కూడా హార్మ్ఫుల్ కావు మన బాడీకి. న్యాచురల్ ఫార్మింగ్లో అస్సలు వాడరు. సో వాళ్ళు మొత్తము మనం కౌ బేస్డ్ ఫార్మింగ్ అనమాట. సుభాష్ పాలేకర్ మెథడ్ ఇది. సో ఇది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం కూడా అదే ఫాలో అవుతున్నాం. సో ఆవు పేడ, ఆవు మూత్రము అదంతా ఎరువుగా వాడి, సో బలం కోసం పొలంలో ముందే అవన్నీ మిక్స్ చేసి మట్టితో పాటు సో బలం పెంచుకొని తర్వాత జీవామృతం ఇవన్నీ పారించి దాంతోని ఫార్మింగ్ చేస్తున్నాం. సో మనం వేసే పంటలు కూడా డే బై డే ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాం.
సో మనకున్న ఏరియా తక్కువే కానీ చేసే ఫార్మింగ్ ఎక్కువ. ల్యాండ్ రెంట్కే కదా లీజ్కే అండి. లీజ్కే. Yeah. అండ్ ఏమేమి పంటలు పండిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దగ్గర బెండకాయలు ఒకటి ఉన్నాయి, చాలా వస్తుంది ఈల్డ్. సో Okay. వేస్ట్ అయ్యేంత వస్తుంది. సో ఫస్ట్ లో అయితే సరిపోకుండే కానీ Okay. ఇప్పుడు కొన్ని మిగిలిపోయే అంత చిన్న ఏరియాలో కానీ ఎక్కువ వస్తుంది. ఓకే. అండ్ దాంతో పాటు మనము మొక్కజొన్న ఒకటి వేసినాం, సోరకాయ ఓకే. అండ్ బీరకాయ, ఓకే. చిక్కుడుకాయ, ఓకే. టొమాటో, మిర్చి, క్యారెట్. సో చాలా పంటలు ఉన్నాయి. చిన్న చిన్న ఏరియా డివైడ్ చేసుకొని ఆకుకూరలు కూడా అన్ని వేసుకుంటున్నాం. సో మంచిగా ఉందండి ఇప్పుడు. వరి కూడా వేసారు అనుకుంటా. వరి కూడా వేసినాము. సో అది కొంచెం టైం పడుతుంది. మొన్ననే హార్వెస్టింగ్ అయిపోయింది. ఓకే. అవి పాత బియ్యం అయినాక వడ్లు రైస్ మిల్లుకి వేసి అప్పుడు పట్టిస్తాం అన్నమాట. ఓకే. Yeah. ఎంత లాభం వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ లో? ఎంత లాభం వస్తుంది? లాభం అంటే ఎగ్జాక్ట్ గా ప్రతి మంత్ ఇంతే వస్తుంది అని ఉండదు. ఒక మంత్ ఎక్కువ, ఒక మంత్ తక్కువ, అట్లా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నప్పుడు బిజినెస్ అనేది చాలా మందికి చేసే వాళ్ళకి క్లియర్ గా ఐడియా ఉంటది. ఎప్పుడు ఒకటే విధంగా జరగదు మనది. పండగల సీజన్ లో తగ్గిపోతుంది, ఎందుకంటే ఊర్లలోకి పోతారు కదా, మన సిటీలో ఉంది కదా. సో అప్పుడు ఆన్లైన్ లో కూడా వెతికి ఆర్డర్స్ ఏం పెట్టుకోరు. వాళ్ళ బిజీలో వాళ్ళు సినిమాలు లేదా పండగ పూజలు అవి ఇవి దాంట్లో ఉంటారు. సో మనకు అందుకే ఒక మంత్ ఎక్కువ వస్తుంది, ఒక మంత్ తక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చిన మంత్ కొంచెం సేవింగ్స్ చేసుకొని తక్కువ వచ్చిన మంత్ కి వాడుకుంటాం అనమాట, ఇన్వెస్ట్మెంట్ కి దానికి. సో బ్యాలెన్స్ చేసుకోవడం ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇంత అనేది ఎప్పుడు రాలేదు ఇంతవరకు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, మేము నార్మల్ ఫార్మింగ్ చేస్తాం. అంటే మాకు సొంత ల్యాండ్ ఉంది, సొంత బోరు, వాటర్ అన్నీ ఉన్నాయి. లైక్ మేము ఒక వరి వేసామంటే ఎలా ఉంటుందంటే దాదాపుగా ఒక 15 to 20% లాభం వస్తుంది. ఇంకా లైక్ అది కూడా ఏది పెస్టిసైడ్స్ కొడితే బాగా 2-3 times స్ప్రే చేస్తే. లైక్ బెండకాయ మేము పండిస్తున్నాము, వారానికి 2 సార్లు కొట్టాలి. అప్పుడు అధిక దిగుబడి అధికంగా వస్తుంది అన్నమాట, లాభం వస్తుంది. మేము మందులు కొట్టి లైక్ అన్ని చేస్తే మాకు ఒక 15 to 20% లాభం వస్తుంది, లేదంటే అది కూడా లేదు. లైక్ ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కదా, అంటే ఎలా లాభం వస్తుంది అనుకుంటున్నారు? మాకు ఇంచుమించు అంతే వస్తుంది. సో ఓవరాల్ మీ పెట్టుబడి అంటే మీరు వాడే డబ్బులు పెస్టిసైడ్స్ కి కానీ ఎరువులకు కానీ దానికి పోతుంది. సో మనం కూడా ఇవి జీవామృతము ప్రతిసారి మన ఫామ్ లోనే తయారు చేసుకోము. ఇప్పుడు రాజమండ్రి దగ్గర వాళ్ళు గ్రీన్ ఆర్గానిక్స్ అని వాళ్ళు ఉన్నారనమాట. సో గ్రీన్ ల్యాండ్ ఆర్గానిక్స్ అని వాళ్ళ దగ్గర తెప్పిస్తాం. వాళ్ళు డైరెక్ట్ తయారు చేసి మంచిగా వాళ్ళు మనకు పంపిస్తారు. సో అట్లా అది కొనుక్కుంటాం మనం. మీరు ఎరువులు కొనుక్కున్నట్టు మనం ఈ సేంద్రియ ఎరువులు కొనుక్కుంటాం అనమాట. సో దాంతో పాటు మీకు ఎకరానికి 40 బస్తాలు వస్తే మాకు 20-25 వస్తుంది. కానీ మీ ప్రైస్ తో కంపేర్ చేస్తే ఆర్గానిక్ బియ్యం ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ అంటే మీది మాది కంపేర్ చేసుకుంటే మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది ప్రాఫిట్. ఏదో ఆర్గానిక్ ఎక్కువ రేట్లు ఉంటాయి, కొంచెము ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని ఏముండదు. దీంట్లో వచ్చే ఈల్డ్ తక్కువ ఉంటుంది, దీంట్లో పడే కష్టం కూడా అంటే కంపారేటివ్లీ గడ్డి మందు అది వాడుతుంటారు కదా దీంట్లో కంపల్సరీ కలుపు తీయడానికే మనుషులను పిలవాల్సిందే, వాళ్ళు తీయాల్సిందే. మీకు తెలియదు ఏముంది, సిటీలో వాళ్ళకు 1000 నుంచి 1500 ఇవ్వాల్సిందే. సో మస్తు ఖర్చు అవుతుంది. 5000-10,000 ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాను నేను వాళ్ళకి డబ్బులు కూడా. సో బాగానే ఖర్చు ఉంది. సో దాంతోపాటు ఐటమ్స్ ఎక్కువ మన దగ్గర కాబట్టి, రైతు దగ్గర ఏంటంటే 3-4 ఐటమ్స్ ఉంటాయి, మన దగ్గర ఆల్మోస్ట్ 300 ఐటమ్స్ ఉంటాయి. సో వేరే రైతుల దగ్గర తీసుకున్నవి అవి కలిపితే అందుకు కొన్నిట్లో ప్రాఫిట్ కొన్నిట్లో లాస్ వచ్చి ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఓకే. అంటే ఒక వరికే చూసుకున్నారంటే మామూలుగా వరి నాటేటప్పుడు కూలీలు కావాలా, లైక్ ట్రాక్టర్ కావాలా, అవును, లైక్ వరి నాటిన తర్వాత మందులు కొట్టాలా, లైక్ ఈరి వేయాలా, అంటే 3-4 సార్లు కూలీలను పిలిచి మళ్ళీ కలుపు తీయాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే రైతు అనేవాడు లైక్ లాభం వస్తుంది, రైతు లాభం వస్తుంది అంటారు? 100% వస్తుంది. అంటే మీరు అడిగేది ఆర్గానిక్ దాంట్లోనా కెమికల్ దాంట్లోనా? ఏదో అంటే ఏ రైతు నేను చెప్తున్నాను, కెమికల్ చెప్తున్నారా? కెమికల్ కే ఇంత పెట్టుబడి అవుతుంది, దాంట్లో వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువే అన్నమాట. మీరు ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే ఎంత లాభం తీసుకున్నారు? అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లో వరేస్తారు కదా, వాళ్ళు వరేసే వాళ్ళు కొన్నిసార్లు భూమిని అట్లే ఉంచి మళ్ళీ వరి వచ్చే టైంకి వరేస్తారు. సో వరి వేసి పెద్ద దానికి చూసుకోవాల్సింది డైలీ వచ్చి రెక్లుంది ఏముంది అని కూరగాయలకు చూసుకోవాల్సింది ఏముండదు. వన్స్ ఇన్ ఏ వైల్ దానికి కావాల్సిన మందులు కొట్టుకుంటా, కావాల్సిన యూరియా అవి బలం కోసం ఇచ్చుకుంటా పోతే సరిపోతుంది. సో వాళ్ళకి వచ్చే ఈల్డ్ వాళ్ళ కుటుంబానికి
అండ్ అమ్మడానికి కూడా సరిపోతుంది అనేది నేను చూసి అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది. ఓకే. సో దీంట్లో వరిలో అకాల వర్షాలు వచ్చి అట్లా మొత్తం పంట నాశనం అయితే తప్ప లాస్ వస్తుంది అనేది లేదు. ఓకే. సో పెట్టుబడి కూడా అనుకున్నంత ఎక్కువ ఏమి ఉండదు. సో ఇది నేను అనలైజ్ చేసిన విషయం. ఇంకా కంపారేటివ్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే ఒక్కొక్కసారి నీళ్లు కానీ మట్టి కానీ సపోర్ట్ చెయ్యాయి. ఓకే. మాకేందంటే మా ఓనర్ కూడా ఫస్ట్ నుంచి ఆయన న్యాచురల్ ఫార్మింగే చేసిండు కాబట్టి భూమి బలంగా ఉండి నీళ్లు కూడా సఫిషియెంట్ ఉండి వర్షాలు కూడా మంచిగా పడ్డాయి కదా, అట్లయి ఎక్కడ కూడా మనకు పంట అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది అనమాట. సో లాస్ ఏం ఉండదు. అంటే అగ్రికల్చర్లా రైతులు నష్టపోతున్నారు అనేది మనం తెలుసుకుంటాం, కానీ లాభపడ్డ రైతుల స్టోరీస్ కూడా చేయాలనిపిస్తుంది నాకు. సో మా ఊర్లోనే జైరాబాద్ మాది నేటివ్ ప్లేస్. వెంకటరామరెడ్డి అని వాళ్ళ ఫ్యామిలీ, మా మామ రామరెడ్డి అని వాళ్ళు కెమికల్ ఫార్మింగే చేస్తారు. ఓకే. మస్తు ఈల్డ్ తీస్తారు. మా మామేమో లీజ్కి తీసుకొని చేస్తారు కాబట్టి కొంచెం నష్టం వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. సొంత భూమిలో చేసే వాళ్ళైతే చాలా మంది రిచ్ అయిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కార్లు కొన్నోళ్ళు, మంచిగా బతికేటోళ్ళు, 40 ఎకరాలలో కూడా సక్సెస్ఫుల్గా చేసేటోళ్ళు, మిగిలిపోయింది ఇంకా మార్కెట్లో అమ్మి మస్తు పైసలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ప్రతిసారి రైతు కష్టంలోనే ఉన్నాడా అంటే అందరు రైతులు లేరు. అట్లా ఉంటే ప్రతి ఒక్కరు వ్యవసాయం పని చేసి వచ్చి ఈడ కూలి పనో లేకపోతే ఇల్లులు కట్టేది అక్కడ చేసుకుంటారు. కానీ ప్రాఫిట్ తీయాలనుకుంటే ఫస్ట్ నుంచి ఉండి ఓర్చుకొని టమాటా రేట్లు పెరిగినాయి చూడండి. అట్లా పెరిగినప్పుడు జాక్పర్ తగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఉల్లిగడ్డ రేట్లు పెరుగుతాయి అప్పుడప్పుడు. అట్లా కొంచెం పేషెన్స్ తో ఉండాలి ఫార్మింగ్ లో కూడా. సో గివ్ అప్ రాదు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. కోహ్లీ లాగా క్రికెట్ పైన కోహ్లీకి ఉన్నట్టు ఈ ఫార్మర్స్ కి కూడా ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలి దాంట్లోనే. ఓకే. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్వే చేసింది అనమాట భారతదేశంలో. సో వ్యవసాయం చేసే రైతుకి కేవలం ఒక 25 రూపాయలు మాత్రమే వస్తున్నాయి రోజుకి పంట కూలి. అండ్ మన భారతదేశంలో మీరు చూసారంటే 2022లో దాదాపుగా 11,593 మంది ఆత్మహత్య చేస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారంటే పంటలు పండక, గిట్టుబాటు ధర రాక, లోన్స్ తీసుకొని అవి కట్టలేక వాళ్ళు వేధిస్తుంటే ఆత్మహత్య చేస్తున్నారు. మన భారతదేశంలో వ్యవసాయం బాగుపడాలంటే మీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? ఆలోచన అంటే ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుందంటే మనుషులు సిటీకి వచ్చేసి లేబరు వీళ్ళు కూలీలు డైలీ కూలీలు వాళ్ళు దొరకడం కూడా కష్టం అయిపోతుంది. వాళ్ళ రేట్లు కూడా పెంచేసిండ్రు. దానివల్ల ఎవరు పండిస్తున్నారో వాళ్ళే మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. అదొక రీజన్. అండ్ వెదర్ కూడా సపోర్ట్ చేస్తలేదు. చాలా సార్లు సడన్ గా వర్షం పడుతుంది, సడన్ గా ఎండ వస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కాదు. దానిపైన డిపెండ్ అయి ఉంటాము. బోర్లలో నీళ్లు రావు, బోర్లు వేపిస్తారు, అవి లాస్ అవుతారు. అట్లయ్యి చాలా వరకు నష్టం వస్తుంది. అండ్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సంవత్సరానికి కొన్ని లక్షలు ఉంటుంది. వాళ్ళ పిల్లల ఫీజులే ఈడ 3 times 4 times ఉంటుంది. సిటీలో చదివిపిస్తారు. వాళ్ళకి ఎట్లా కట్టాలి ఏం కట్టాలని చేసి అప్పులు కూడా ఉంటాయి. వ్యవసాయంని నమ్ముకొని అప్పులు చేస్తారు. అప్పులు తీర్చలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ పిల్లలు కూడా చేతికి వచ్చింటారు. వాళ్ళు ఇంకా చదువుకుంటుంటారు. నాన్న పంపి, నాన్న హాస్టల్ ఫీజు, నాన్న ఇది నాన్న అది నాన్న అనేసరికి వీళ్ళకి ఏం అర్థం కాక ప్రెషర్స్ అని హ్యాండిల్ చేయలేక కూడా సూసైడ్ చేసుకుంటారు. సో ఏం లేదు అంటే నేను సలహా ఇచ్చే అంత పెద్దోన్ని కాదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. నా వయసు అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్స్ కూడా ఉంటారు. వాళ్ళే ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళే ఏం చేయాలో చేయాలి. అండ్ మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఎట్లయితే మంచి చదవని పిల్లోని పైన ఎక్కువ దృష్టి పెడతారో టీచర్స్, అట్లా లాస్ వచ్చే ఫార్మర్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళకు కొంచెం అంటే కంఫర్టబుల్ ఫీల్ చేపించి వాళ్ళకు లోన్స్ కానీ అవి కానీ తక్కువ వడ్డీలకు ఇస్తూ ఒక్కొక్కసారి మాఫ్ చేస్తూ అట్లా కొంచెం సపోర్టింగ్ ఉంటే ఇంకా ఈ సూసైడ్లు ఇవన్నీ తగ్గిపోతాయి. సో ఇంకా హ్యాపీగా ఉంటారు. మీరు అన్నారు కదా సిటీకి వస్తున్నారు అనేసి. సిటీకి ఎందుకు వస్తున్నారు కదా సార్? ఇప్పుడు మా రాయలసీమ వాళ్ళే, మాది రాయలసీమ. సో మా రాయలసీమలోనే వర్షాలు తక్కువ అనమాట. సో వర్షాలు తక్కువ అయినప్పుడు రైతులు పంట వేసిన దానికి కనీసం గిట్టుబాటు ధర రాదు. అవును. సో మా తాత వాళ్ళు వ్యవసాయం చేశారు, మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేశారు, మేము వ్యవసాయం చేసి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేసిన రైతు బాగుపడట్లేదు, మేజర్ క్వశ్చన్. అండ్ వ్యవసాయం అప్పటికి ఇప్పటికి 40% తగ్గింది మన నాన్న వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి. సో ఇప్పుడు కనీసము మన జనరేషన్కి కొద్ది వరకు తినేక అవుతుంది అనమాట రైస్. సో వచ్చే జనరేషన్కి అవి కూడా ఉండదు. సో దానికి మీరు ఏమైనా సలహా ఇస్తారా? అంటే ఉన్న జనరేషన్కి ఏమన్నా వ్యవసాయం చేసేదానికి. అంటే ఇట్స్ లైక్ అంటే ఆల్ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ ఈ వాటర్ రిసోర్సెస్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది అనే దానిపైన రాయలసీమలో ఫార్మింగ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకు వర్షాలు కరెక్ట్గా పడ్డప్పుడు ఆ వాటర్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, డ్యాములు ఎక్కువ కట్టాలి. ఆ న్యాచురల్ సోర్స్ బోర్లలో వాటర్ రానప్పుడు
ఖచ్చితంగా ఈ వాటర్ అన్న కరెక్ట్ సప్లై ఉండాలి కదా ఎవ్రీ డే. ఓకే. అయితేనే పంటలు పండుతాయి, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ పిల్లలకు కూడా ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్వేర్ల దాంట్లో లక్షలు లక్షలు ఇస్తున్నారు. సో ఆబ్వియస్గా అట్రాక్షన్ అనేది ఇక్కడ సైడే ఉంటుంది కదా. సో వచ్చే బుద్ధి అవుతుంది. అట్లా ఈ లక్షలే దాంట్లో తీయగలిగినప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఓకే. సో కొత్త జనరేషన్కి కూడా నేను బలవంతంగా మనం దేశానికి సేవ చేయాలి, ఉండిపోండి అని నేను చెప్పలేను. ఎవరు కూడా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వలేరు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ సాఫ్ట్వేర్లో వచ్చిన దానికన్నా ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ చూపియు, లేదా ఫాదర్కి ఎక్కువ ఇన్కమ్ వస్తుంటే వాడు ఉండిపోతాడు. కానీ వాళ్ళకి ఏంటంటే డాడీ నేను పోతా, యూఎస్ పోతా, యూకే పోతా అనే అంటారు తప్ప వాళ్ళకు ఇక్కడ ఉండి వాళ్ళ డాడీ చూసిన కష్టాలు మళ్ళీ చూడబుద్ధి కాదు. సో దీనికి అంతా మనం కలెక్టివ్గా ఫార్మర్ ఒక్కడు ఏం చేయలేడు. కంప్లీట్ గవర్నమెంట్, ఫార్మర్ అండ్ వాళ్ళ పిల్లల సపోర్టు అందరూ కలిసి ఇది యూనిటీగా చేస్తే తప్ప ఫార్మింగ్ అనేది ముందుకు పోదు. మీరు అన్నట్టు ఫ్యూచర్లో అసలు తినడానికి కూడా తిండి లేకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఏంటంటే 10 ఎకరాలలో పండే పంట వేల మందికి సరిపోతుంది కదా. దానివల్ల కూడా ఇంకా ఆ స్కేర్సిటీ వస్తలేదు. ఓకే. తక్కువ భూమిలో ఎక్కువ మందికి సరిపోయే పంట వస్తుంది. ఇప్పుడు ఒక ఎకరంలో పండించే టొమాటో కానీ ఏదన్నా రైస్ కానీ ఓకే. అది ఒక్క ఫ్యామిలీకి సరిపోదు కదా, ఎన్నో ఫ్యామిలీస్కి అందియగలుగుతున్నాం. అందుకు తక్కువ మంది ఫార్మర్స్ ఉన్నా, మనది ముందు నుంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే మన కంట్రీ, కానీ ఎంత జనాభా ఉన్నా మనం సఫిషియెంట్గా ఎక్స్పోర్ట్ చేసినాక కూడా మిగులుతున్నాయి. సో అది కాకపోతే అది కరెక్ట్ డిమాండ్ అండ్ సప్లై మ్యాచ్ చేయలేకపోతున్నారు. మనం భారతదేశంలో దగ్గర దగ్గర 120 కోట్ల జనాభా ఉన్నారు. అవును, పండించే రైతులు కనీసం ఇప్పుడు ఒక 30% ఉన్నారు. అవును. సో ఆ జనాభాకి మీరు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది, డిఫరెన్స్ ఉంది. కానీ 30% పండించింది మన 120 కోట్లతో సహా ఇంకా బయట దేశాలకు కూడా సరిపోతుంది. ఓకే. మీరు ఒక్కటే ఏం ఆలోచించాలంటే, ఒక్క రైతు ఒక్క ఫ్యామిలీకి పండిస్తలేడు, ఒక్క రైతు 1000 ఫ్యామిలీస్కి పండిస్తున్నాడు. సో ఒక్కరు చేస్తే 1:1000 రేషియో ఇక్కడ. సో ఒక్కరు వ్యవసాయంలోకి దిగిండ్రంటే ఒక్క ఫ్యామిలీ బతుకుతున్నట్టు కాదు, ఒక్క ఫ్యామిలీ వల్ల 1000 ఫ్యామిలీలు బతుకుతున్నట్టు. అందుకే 30% చేసినా కరెక్ట్ సప్లై కరెక్ట్ మనము డివైడ్ చేసి కరెక్ట్ అందియగలిగితే అందరికీ సరిపోతుంది. సో అది ఆ సిస్టమ్ ఇంకా కరెక్ట్ ఫామ్ కాలేదు అనేది నా ఫీలింగ్. ఎన్నోసార్లు మార్కెట్లో ఉట్టిగా పడేస్తాం టమాటోలు అవి ఇవి. సో లేనప్పుడేమో రేట్లు పెంచేస్తాం. సో అట్లా పడేసేటప్పుడేమో అన్ని వేస్ట్ అవుతున్నాయి, లేనప్పుడేమో రేట్లు పెంచేస్తున్నాం. అట్లా కాకుండా కరెక్ట్ సప్లై చేయగలిగితే అంత బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఆర్గానిక్ ఫామ్లో కేవలం ఒక వెజిటేబుల్స్, రైస్ కాకుండా పాలు ఏమైనా ఉత్పత్తి చేస్తున్నారు? నేను అంటున్నారా? ఆవు పాలు కానీ? ఆవు పాలు అంటే మన దగ్గర ఇప్పుడు 2 ఆవులు పెట్టుకున్నాము. సో మధ్యలో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. కాకపోతే అది హోమ్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాలు అనేది మనకి ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి, యాప్లో ఆర్డర్ పెట్టుకుంటానే ఇంటికి వస్తుంది. వద్దనుకుంటే ముందు రోజు క్యాన్సిల్ చేయాలి. మనం అంత సిస్టమ్ తయారు చేయలేదు, అంత యాప్ టెక్నాలజీ ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు సో వంశీ ఫార్మ్స్కి. అందుకోసం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసినాక ఇంటికే డెలివరీ చేసేటప్పుడు రీస్టార్ట్ చేద్దామని నేనే ఆపిన. వాళ్ళు వచ్చి 4th ఫ్లోర్కి తీసుకొని అవి పోయే లోపలనే ఖరాబ్ అవుతాయి వాళ్ళకు. ఇక్కడ అక్కడ తిరిగి మొత్తము 2-3 గంటలు షాపింగ్ అని అదని ఇంటికి పోయి కాంచుతానే ఖరాబ్ అవుతాయి. మీరు మంచి పాలు ఇస్తలేరండి అని మనకే చెడ్డ పేరు వస్తుంది. అందుకోసం మనమే టైంకి డెలివరీ చేయాలని ఫిక్స్ అయినా. ఓకే. అంటే పాలు మీరే డైరెక్ట్గా? అంటే నేనే బర్రెలు ఆవులు కొని అట్లన్నా స్టార్ట్ చేయడం, లేదా మంచిగా చేసే వాళ్ళ దగ్గర టైఅప్ అయ్యి వాళ్ళ త్రూ అందియడం. ఓకే. బిజినెస్ పాయింట్కి వస్తే మీ వంశీ ఫార్మ్స్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్? 2 బ్రాంచెస్ ఉన్నాయి. 2 బ్రాంచెస్ ఉన్నాయి. వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ అంటే మీ సొంత డబ్బులతోనే స్టార్ట్ చేస్తారా, లేకపోతే లోన్స్ ఏమైనా తీసుకున్నారా? వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు మా బ్రదర్ సపోర్ట్ ఉంది ఫైనాన్షియల్గా. దాంతోపాటు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి స్టార్ట్ చేసిందే. నా దగ్గర ₹1 లేకుండే, 0 ఉండే. కాకపోతే కోట్లు పెడతామని వచ్చిండ్రు అందరూ. నాకు పార్ట్నర్షిప్ ఇయ్యు, నేను కోట్లు పెడతా, నాకు పార్ట్నర్షిప్ ఇయ్యు, నేను పెడతా. ఫుల్ నమ్మకం ఉండే ఇది ఇట్లా ఇంత సక్సెస్ అవుతుంది. 1 year తర్వాత నువ్వు ఇక వెనకాకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు నేను ఇన్వెస్ట్ చేస్తాను, 25% ఇయ్యు, 20% ఇయ్యు, 10% ఇయ్యు అంటే వద్దు, పార్ట్నర్షిప్ వద్దు అనుకుంటున్నా, నేను సోలోగా చేద్దాం అనుకుంటున్నా అని. ఎవరైతే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసిండ్రో, కొంతమంది దగ్గర వడ్డీకి తీసుకొని అట్లా ఇట్లా వాళ్ళ దగ్గర తీసుకొని పెట్టిన అంతే. వంశీ ఫార్మ్స్లో కానీ ఆర్గానిక్ ఫామ్లో కానీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు? ఇప్పుడు అరౌండ్ 15 members ఉన్నారండి. 15 members. వాళ్ళకి టైంకి శాలరీ పే చేస్తారు? ఎవ్రీ మంత్ మీరు కావాలంటే కనుక్కోవచ్చు. అసలు ఒక్క రోజు కూడా డిలే చేయను. సో 1st to 10th మధ్యలో ఇచ్చేస్తాను. మన 3rd కే ఇచ్చిన, ఒక్కొక్కసారి 1st కే ఇస్తా, లేనప్పుడు కొంచెం టైట్ ఉన్నప్పుడు 5th కి అట్లా ఇస్తా. సో
టైం టు టైం ఇచ్చేస్తాను. ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది బిజినెస్ పర్సన్స్ మ్మ్. అంటే వర్కర్స్ ని కొద్దిగా డిలే చేస్తారు, అవును అవును డిలే చేస్తారు అంటే కొద్దిగా పట్టించుకోరు. అవును అవును. సో అండ్ వన్ మోర్ థింగ్, మ్మ్. వంశీ ఫార్మ్స్ లో మ్మ్. గీ కానీ నెయ్యి కానీ చాలా కాస్ట్, మ్మ్. అంటే కంపేరిటివ్గా అదర్ షాప్స్లో చూసుకుంటే ఎందుకు అంత డిఫరెన్స్ ఇస్తున్నారు? అంటే మీరు చూసిన షాప్స్ లో అంటే నాకు తెలిసి కౌగి అని చూసి ఉంటారు, మ్మ్. అది 1000 1200 అట్లుంటది. ఓకే మనది 4000 వరకు ఉంటుంది, 3500 నుంచి 4000. ఆ కౌగి ఈ కౌగి వేరు. ఓకే. మీరు ఎనీ ఆర్గానిక్ స్టోర్ లో చూడండి, ఆ. మన కౌగి వాళ్ళ కౌగి సేమ్ రేటే ఉంటుంది, 150 అటు ఇటు. ఓకే అంటే ఈ కౌగి ఏదంటే మీరు షాప్ లో చూసేది ఈ సూపర్ మార్కెట్లల్లో, కిరాణా షాప్లల్లో, నార్మల్ షాప్లల్లో, అది జెర్సీ ఆవు పాల నుంచి తీసింది. మ్మ్. అంటే జెర్సీ ఆవు ఎక్కువ లీటర్లు ఇస్తుంది, అది దేశీ ఆవు కాదు, హైబ్రిడ్ అది. అంటే దాన్ని అంతా క్రాస్ బ్రీడింగ్ చేసి అట్లా చేసి ఆర్టిఫిషియల్గా ఎక్కువ పాలు ఇచ్చేటట్టు చేసిండ్రు. సో ఎక్కువ పాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు తక్కువ రేట్కి మంచి నెయ్యి ఇచ్చేవచ్చు కదా, వాసన అంతా బాగానే ఉంటుంది. మ్మ్. కానీ హెల్త్ పరంగా దాంట్లో ఏం ప్రాపర్టీస్ ఉండవు. ఓకే దేశీ ఆవు ఏంటంటే దానికి ఒక హంప్ ఉంటుంది వెనకాల, దానిపైన సూర్యరశ్మి పడి ఆహా. అది మంచి క్వాలిటీస్ అన్ని స్టోర్ చేసుకొని ఓకే పాలల్లో కూడా క్వాలిటీస్ వచ్చి మనం తాగితే కూడా మనకు మంచి జరుగుతుంది అనమాట. ఆ సూర్య కిరణాలు అవన్నీ మన లోపలికి కూడా ఆటోమేటిక్గా ఎనర్జీ అంతా పోతుంది. ఓకే సో అందుకోసము ఇది ఎక్కువ రేటు, దాంతోపాటు తక్కువ లీటర్లు ఇస్తుంది. జెర్సీ ఆవు 20 లీటర్లు ఇస్తే 10 లీటర్లే ఇస్తుంది. సో అందుకోసము తక్కువ లీటర్లకు తక్కువ నెయ్యి అవుతుంది కదా, ఆబ్వియస్గా రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దేశీ కౌగి ఈజ్ డిఫరెంట్, కౌగి ఈజ్ డిఫరెంట్. ఓకే ఓకే నార్మల్ కౌగి అది అది ఓకే. A1 పాలు, అవి A1 నార్మల్ పాలు. పాలు. ఇవి A2, దీంట్లో వేరే ప్రోటీనే ఉంటుంది. A2 అంటే ఒక ప్రోటీన్, అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మంచిది. అది దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, బాడీకి మంచి ఫ్యాట్ అందుతుంది. అందుకు మన కౌగి అనేది ఎక్కువ రేటు ఉంటుంది. అది నేను అమ్మేది కాదు, నేను ఏదో ఎక్కువ పెట్టి, ప్రతి ఆర్గానిక్ స్టోర్లో అది ఎక్కువ రేటే ఉంటుంది. దేశీ కౌగి అని మీరు ఆన్లైన్లో కొట్టినా అది 4000 మినిమం ఉంటుంది. అది దొరకదు అసలు కరెక్ట్ గీ, ఓకే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది కొన్ని స్టోర్స్లో అయితే. ఓకే సో మన దగ్గర కూడా చాలా సార్లు ఎవ్రీ 3 monthsకి అయిపోతుంటది, మళ్ళీ అది స్టాక్ అప్ చేయాలి. సో చాలా కష్టం అది. ఓకే. ఇప్పుడు తేనె చూస్తే మ్మ్. తేనె మీరే సొంతంగా వెళ్తారా, అంటే లైక్ కలెక్ట్ చేస్తారా? మ్మ్. నేను చూసాను అనమాట ఒక 2 వీడియోస్లో, ఓకే. లైక్ అంటే మీరే సొంతంగా వెళ్ళి కలెక్ట్ చేసి తీసుకొని వస్తారా, లేకపోతే కెమికల్స్ ఏమైనా వాడతారా అందులో? లేదు, కెమికల్స్ ఏం వాడము, అది అన్అడల్టరేటెడ్ హనీ అది. Okay. సో అది ఎట్లా అంటే చాలా natural గా మనకు చెట్టు మీద దొరికేది కొంచెమే దొరుకుతుంది. అది దొరికినప్పుడు ఒకటే పెడతాం షాప్లో, ఓకే అంటే ఒక 10 లీటర్లో 20 లీటర్లో అట్లా దొరికినప్పుడు పెడతాము. మిగతాదంతా మన బీ బాక్సెస్ అని ఉంటాయి, హనీ బీ బాక్సెస్, దాంట్లో ఫ్రేమ్స్ ఉంటాయి. దానికి తేనె తెట్టు అదే పెడుతుంది అనమాట. మన హనీ బీస్ ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేసి ఓకే అవి ఏం చేస్తారంటే బాక్సెస్ తీసుకుపోయి ఫారెస్ట్ ఏరియా ఉంటుంది లేదా సన్ఫ్లవర్ తోట ఉంటుంది, ఆడబెట్టేస్తారు. ఆ బీ పోయి ఆ నెక్టార్ కలెక్ట్ చేసుకొని హనీ పెడుతుంటుంది. ఓకే సో అదంతా ఒక దగ్గర మనం కలెక్ట్ చేస్తాం. అది నేను 1-2 సార్లు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పోయి ప్రాసెస్ చూస్తా. ఓకే కానీ మనకు అందించే వాళ్ళు రైట్ ప్రాసెస్లో చేస్తున్నారు. ఇక మళ్ళీ రోజు పోయి వాళ్ళ పైన సూపర్విజన్ ఉంచేంత టైం ఉండదు నాకు. సో Okay. క్వాలిటీ దగ్గర ఎటువంటి తేడా వస్తలేదు. ఓకే ఒకసారి కొన్నోళ్ళు మళ్ళీ మళ్ళీ కొంటున్నారు. సో అందుకోసము ఆ హనీనే అమ్ముతాం మనము. మీరు అన్నట్టు నేను పొయ్యి చెట్టు మీద నుంచి తీసో, కొండల మధ్య నుంచి తీసో, అది తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. అది కొన్నిసార్లే షాప్లో పెడతాం అనమాట. ఓకే. ఇప్పుడు చెప్పారు కదా కొండల మధ్యలో ఆ హనీ ఒకే రేట్ ఉంటుంది, ప్లస్ లేదు లేదు, అది ఎక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. అది డబల్ ఉంటుంది. ఓకే. Yeah. ఈ ఆర్గానిక్ ఫామ్ లో కానీ అండ్ వంశీ ఫార్మ్స్ లో కానీ అంటే మీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ఉంటుంది, అంటే మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఫ్యామిలీ సపోర్ట్ ఉందా బాగా? బాగా సపోర్ట్ ఉంటుంది. మీ అక్క వాళ్ళు కానీ మీ అన్న వాళ్ళు కానీ నేరుగా ఇన్వాల్వ్ అయ్యి రేట్స్ ఏమైనా ఫిక్స్ చేస్తారా, లేకపోతే మీరే ఫిక్స్ చేస్తారా? లేదు, నేనే ఫిక్స్ చేస్తాను. బీయింగ్ అన్ యాప్టిట్యూడ్ ట్రైనర్ అండ్ క్యాలిక్యులేషన్స్ లో కూడా చాలా ఫాస్ట్ ఉంటా. ఓకే సో నేను ట్రైనింగ్ ఇచ్చేదే ఈ సబ్జెక్ట్ పైన. సో క్యాలిక్యులేషన్ పరంగా అయితే క్విక్ ఉంటా నేను. ఓకే సో దాంతో పాటు మనం రేట్లు కానీ అన్ని డిసిజన్స్ నేనే తీసుకుంటా. ఓకే సో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకే. ఎప్పుడన్నా రేర్గా అనిపించినప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అది ఇది మాట్లాడతాం, అంతేగాని ఇట్లా పెట్టు బాగుంటుంది, అట్లా పెట్టు బాగుంటుంది, ఇది చెయ్యు అది చెయ్యు అనేది ఏముండదు. ఓకే. సో ఎప్పుడన్నా తేడా వచ్చి అరే షాప్లో ఒక రేట్ ఉంది, ఆన్లైన్లో ఒక రేట్ ఉంది, ఒకసారి చూసుకోరా అని మా మమ్మీ చెప్తుంటది. ఓకే ఏ రోజులో ఉంటుంది అనమాట. ఏంద్రా రేటు ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అంటే కొన్నిసార్లు తేడా ఉంటుంది అనమాట. ఈ స్టాక్ ఓల్డ్ స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ అక్కడే ఉంచేస్తాము, కొత్త స్టాక్ వచ్చినాక రేట్లు మారుస్తుంటాం. సో నా డిసిజనే ఉంటుంది ఫైనల్గా. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అంతా మీరే చూసుకుంటారా, లేకపోతే వర్కర్స్కి అప్పచెప్తారా? అంటే డిపెండ్స్, లైక్ యాక్టివ్ ఉన్న వర్కర్స్కి ముందు అప్పచెప్పిన, రైట్ నౌ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఏం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్
ఒకరికి అప్పచెప్పడం ఏముండదు. అట్లా చూస్తే మొత్తం మా మమ్మీ చేతిలోనే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ యాప్ కానీ అది ఐసిఐసిఐ బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మొత్తం మమ్మే చూసుకుంటుంది. ఓకే. సో టైం టు టైం అన్ని పే చేస్తాం కూడా మనం, జిఎస్టీలు కానీ ట్యాక్స్లు కానీ. సో మమ్మీ నేను కలిసి చూసుకుంటాం. సో ఇప్పుడు అన్నారు కదా, అంటే ప్రీవియస్గా వేరే వాళ్ళకి అప్పచెప్పాను అనేసి. ఎందుకు అప్పచెప్పారు? రాజేష్కే ఎందుకు అప్పచెప్పారు? అంటే అంత నమ్మకం ఏంటి? అంటే ఫైనాన్షియల్ కూడా రాజేష్కి అప్పచెప్పడం వల్ల అంటే అంత నమ్మకం కుదిరిచ్చాడా మీకు? అంటే ఒక కంపెనీలో ఒకటే పర్సన్ అన్ని చూసుకోలేరు కదా. ఇప్పుడు ఒక ఛానల్ తీసుకున్నా, మీ ఛానల్లో కూడా మీ ఓనరే అన్ని చూసుకోడు కదా. సో ఎట్లయినా కంపల్సరీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ మేనేజర్ అని ఆయన త్రూనే అన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ జరుగుతుంటది. సో ప్రొడ్యూసరే అందరికీ ట్రాన్స్ఫర్లు చేయడం ఏం చూసుకోడు. సో సిఏ ఉంటాడు, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు, లైన్ ప్రొడ్యూసర్ ఉంటారు, అందరు ఉంటారు అనమాట. అట్లనే మనది కూడా కొంచెం ఆర్డర్స్ ఎక్కువ అయ్యి అంతా చూసుకోవాలంటే నేను ఓన్లీ వీడియోలు చేయడానికనే నేను ఉన్నా. సో అక్కడ ఏదైతే ఉందో సూపర్విజన్ చేస్తూ అందరితో కరెక్ట్ పని చేపియాలనేది నా ఉద్దేశం. సో మొత్తం నేనే చూసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అందుకే వేరే వాళ్ళకు అప్పచెప్పాల్సి వచ్చింది. మేజర్గా ఉన్న రీజన్ ఏంటంటే వంశీ గారు అంటే షాప్లో ఉండరు అండ్ ఏదో షార్ట్స్ చేసుకొని వెళ్తారు అనేసి టాక్. అంటే లైక్ షాప్లో ఉండి ఏదైనా ఒక బిజినెస్ బాగా డెవలప్ అవ్వాలంటే టీంతో ఉంటేనే బాగా డెవలప్ అవుతుందని ఒక నమ్మకం అనమాట. సో ఎందుకు వంశీ గారు మళ్ళీ షాప్లో ఉండకుండా లైక్ అదర్ యాక్టివిటీస్లో ఎందుకు యాక్టివ్గా ఉంటారు? అట్లేం లేదు. అంటే నాకు డ్యూటీస్ చాలా ఉన్నాయి. లైక్ వేర్ హౌస్, షాప్, ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీరు అన్నట్టు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, వీడియోస్ చేయాలి, వీడియోస్కి కంటెంట్ చేయాలి. అంటే అట్లా ఒక్క డ్యూటీ లేదు నాది. పోయి షాప్లో కూర్చొని నేను బిల్లులు వేసుకుంటా ఉంటే ఈ పనులన్నీ అందరూ చేయలేరు. సో నేను అన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి అన్నిటికీ హాఫ్ అన్ అవర్ 45 minutes. సో ఫామ్లో కొంచెం ఎక్కువసేపు ఉండడము అట్లా ప్లాన్ చేసుకున్నా. అండ్ ఎవరు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని అక్కడ పెట్టేసిన. లైక్ ఎవరు ఏది మంచి చూసుకోగలుగుతారో వాళ్ళని చూసుకుంటూ ఉన్నారు. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఫోన్ చేస్తారు, నాకు డౌట్ వచ్చినా పోయి చూస్తుంటాను. సో దానివల్ల మనకు బిజినెస్ ఇంకా గ్రో అవుతుంది తప్ప నేను ఒకటే దగ్గర స్టక్ అయిపోయి షాప్లో కూర్చుంటే అదే అయిపోతుంది లైఫ్. సో అందుకోసం అన్నీ చూసుకుంటుంటా నేను. ఓకే. షాప్లో ఉన్న ప్రోడక్ట్స్ హనీ కావచ్చు, గీ కావచ్చు, లైక్ రైస్ కావచ్చు, ఏదైనా సరే 100% ఆర్గానిక్. 200% ఆర్గానిక్. సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఆల్రెడీ చెప్పినా, మీరు కావాలంటే టెస్ట్ చేయించుకోవచ్చు. అండ్ మనం అన్ని సర్టిఫైడ్ ఫార్మర్స్ దగ్గరనే తీసుకుంటాం కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా మీరు హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. సో కొన్ని ఆరోపణలు ఏంటంటే అంటే షాప్లో ఆర్గానిక్ కేవలం ఒక 40% మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ 60% అంతా రైతుల నుంచి కాకుండా లైక్ షాప్ బెంగళూరు వెళ్ళి కొనుగోలు చేస్తారు అండ్ సమ్ అదర్ ఆరోపణలు ఉన్నాయి. అవును. సో అంటే బిజినెస్ లో తొందరగా గ్రో అవ్వడానికి ఏమన్నా ఈ ప్లాన్ ఏమన్నా చేశారు? అట్లేం లేదు. వాళ్ళు మనం డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కొన్ని తీసుకుంటాము, అన్ని దొరకాయి. సో ప్రతి ఫార్మరు వరేస్తే ఆయన ఎక్కువ శాతం వరే వేస్తాడు. సో ఒకరు టొమాటోలు వేస్తారు. ఒక్కొక్క దగ్గర నుంచి మనం వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు పంపి అని మనం కలెక్ట్ చేసుకునే కన్నా FPO అని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర, సర్టిఫైడ్ ఫార్మర్స్ దగ్గర. వాళ్ళే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి అన్ని ఇచ్చి న్యాచురల్ ఫార్మింగ్ చేయించి వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఒకటేసారి మనకు లోడ్ పంపిస్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక్కొక్క ఫార్మర్ దగ్గర నుంచి ఇండిపెండెంట్ గా తీసుకునే కన్నా ఇండిపెండెంట్ ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వాళ్ళ త్రూ మనకు వస్తుంది. సో దానివల్ల పెద్ద లాస్ ఏం లేదు, ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది ప్రాసెస్ అనేది. సో యాక్చువల్లీ ఏంటంటే మేజర్ ఆరోపణలు ఉన్నది ఏంటంటే వంశీ సారు అంటే బయట ఎక్కువ తీసుకొని వస్తున్నారు, అది ఆర్గానిక్ కాకపోయినా అయినా సరే ఇక్కడ స్టాక్ లేకపోవడం వల్ల లైక్ కస్టమర్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఆ ప్రోడక్ట్స్ తీసుకొని వస్తారు. ఇన్ కేస్ అటువంటి ఆలోచన ఉంటే అది ఎంతవరకు అదే అనుకుందాం, నిజమే అనుకుందాం. ఒకవేళ నిజమైతే ఏడో ఒక దగ్గర దొరికిపోతా కదా, దొంగ దొరికిపోడా. సో నేను అట్లా దొంగ సామాన్ దొంగ సరుకు అమ్ముతుంటే నేను దొరికిపోతే 1 year లో క్లోజ్ అవుతుంది, లేదా 1.5 year 2 years నడుస్తుందేమో మాక్సిమం. ఇది అట్లా నడిపించి డబ్బులు సంపాదించుకొని దుబాయో అమెరికాయో పారిపోదామని స్టార్ట్ చేసింది కాదు. ఇది నేను ముసలోన్నయ్య తెల్లగడ్డం వచ్చినాక కూడా నా మన వల్ల కూడా ఈ బిజినెస్ ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అని స్టార్ట్ చేసింది ఇది. సో ఓవర్ నైట్ ఇట్లా సంపాదించుకొని చిట్టీలో బిజినెస్ ఎత్తేసి పారిపోతారు చూడండి, ఆ వ్యాపారం కాదు. సో ఇది చాలా చాలా మంచి ఉద్దేశంతో మంచి వేళ, నేను హెల్త్ కాన్షియస్ పర్సన్ని కాబట్టి అందరికీ హెల్త్ అందిస్తాము, హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం వింటూనే ఉన్నాము, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందుకు స్టార్ట్ చేసిన తప్ప దీంట్లో డబ్బు సంపాదించుకుందామని కాదు. డబ్బు ఇంపార్టెంటే, డబ్బు ఒకటే ఉద్దేశం కాదు దీని వెనకాల. దీంతో పాటు హెల్త్ కూడా, హెల్త్ అందిస్తూ మనము
డబ్బు సంపాదించుకొని హాయిగా బతకాలి అంతవరకే, కానీ అందరినీ హాయిగా బతికేటట్టు చేయాలనేది నాకు, అంటే నేను సెల్ఫ్లెస్ పర్సన్ గానే ఆలోచించిన, సెల్ఫిష్గా దీంట్లో ఎటువంటి మోటివ్ లేదు అసలు. సో ఇన్ కేస్ అటువంటి మోటివ్ ఉంటే అది అనుకోండి. ఎందుకంటే ఉమ్, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది అంటే ఉమ్, ఉమ్. పిల్లల కాడి నుంచి మొదలు అవును, పెడితే అవును, పెద్దల వరకు అవును. ఎంతో ఉమ్, కేర్ తీసుకుంటారు అనమాట. ఉమ్, కేవలం మీరు అమ్ముతున్న ప్రొడక్ట్స్ బట్టే ఉమ్, హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఉమ్, ఇంక్లూడింగ్ పాలు అవ్వచ్చు, ఏదైనా సరే. ఉమ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, ఉమ్, నేను నేను పనిచేసిన కంపెనీ బైజూస్ అనేది ఉమ్, ఒకప్పుడు 2020లో $22 బిలియన్. అవును, అవును. అది ఇండియా ఈ కూడా రోజు స్పాన్సర్ చేసి. అది ఈ రోజుకి జీరో నెగిటివ్లో ఉంది. మ్మ్. ఎందుకు తెలుసా? వాళ్ళు యూజ్ చేసిన ట్రిక్స్ కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసిన షార్ట్ కట్స్ కానీ అలానే ఉన్నాయి. అందులో బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లైక్ Okay, okay. యూపీఎస్సీ స్టూడెంట్స్, నీట్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, వీళ్ళందరికీ అంటే ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చకుండా దాన్ని ఎలా డెవలప్ చేయాలన్న దాంట్లో ఉన్నారు. కానీ ప్రమోట్ చేశారు, కానీ మార్కెటింగ్ చేశారు, కానీ ఉన్న దాన్ని వాళ్ళు సరైన కంటెంట్ ఇవ్వలేదు. సరిగ్గా కంటెంట్ చాలా మంది లాస్ అయ్యారు. లాస్ సో అయ్యారు. మనది అట్లాంటిది కాదు అసలు. సో నేను చెప్పినట్టు 1-2 ఇయర్స్ కోసం స్టార్ట్ చేసింది కాదు ఇది, 40 ఇయర్స్ వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరగాలని చేసింది. సో అందుకు దీంట్లో గ్రాంటెడ్ తీసుకొని పబ్లిక్ ని మోసం చేస్తూ, మీరు అన్నట్టు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు తేనె తీసుకుంటారు, పాలు తీసుకుంటారు. సో ఎటువంటి కల్తీ లేకుండానే చూసుకుంటున్నా. అట్లుంటే నేను ఇప్పుడు రేట్లు కూడా ఏదో ఒక ₹5 ₹10 లాభంకి అమ్మేసి కోట్ల మందికి అన్ని అమ్మేసి ఏదో చేసేసేయాలని ఉంటది కదా. సో నా ఉద్దేశం ఏంటంటే, కొన్నే ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్న వాళ్ళు కూడా మంచిగా హెల్త్ కాన్షియస్ పీపుల్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకు మనం అందిద్దాం ఫస్ట్. అయితే చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాకే ఉంటాయి. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూస్తే పికిల్స్ లేవు, ఆల్మండ్స్ లేవు. మీరు ఓపెన్ చేసి చూస్తే ఆయిల్స్ లో కూడా 2-3 ఉంటాయి, సోప్స్ లో కూడా 1-2 ఉంటాయి. అన్ని అయిపోతుంటే మళ్ళీ తెప్పియాలి, మళ్ళీ స్టాక్అప్ చేయాలి, దానికి టైం పడుతుంది, తయారు చేపియాలి. సో చాలా ప్రాసెస్ ఉంది దీని వెనకాల. అట్లా డిమాండ్ ఉంది, సప్లై చేయాలనుకుంటే అన్ని స్టాక్ లో పెడతా కదా నేను. అన్ని స్టాక్ లో పెట్టేసి కుప్పలు ఎవరు ఏది కావాలంటే అది వాళ్ళకి అందిస్తూ కోట్లు సంపాదించి స్విస్ బ్యాంక్ లో వేసుకుంటుంటే ఇప్పటికి. అట్లా లేదు అసలు పరిస్థితి, చాలా టఫ్ అయి ఉంది. ఎంటైర్ సోషల్ మీడియా ఒకసారి వంశీ మీద చాలా బ్యాడ్ చేసింది. అవును, లైక్ అంటే అక్కడ అసలు ఆర్గానిక్ ఫార్మే కాదు, అవును, అసలు ఏం పండించట్లేదు, ఒక 30% పండిస్తా, ఎక్కడి నుంచి తీసుకొస్తా. అవును. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా అంటే హార్ట్ వర్క్ ఎప్పుడైనా తీసుకున్నారా? అంటే బాధపడ్డారా అంటే ఇలా అన్నారు అనేసి? చాలా బాధపడ్డా. ఒకటి తప్పు చేసినప్పుడు అన్నా బాధ అవుతుంది, తప్పు చేయనప్పుడు అంటే కూడా చాలా బాధనే అవుతుంది. అరే మనం అంత కరెక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం రాంగ్గా పోర్ట్రే అవుతున్నాము, రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. అరే వీళ్ళందరూ నాతో ట్రావెల్ చేస్తలేరు కదా, సగమే చూసి సోషల్ మీడియాలో అంటే జడ్జి చేసేస్తున్నారు. ఒక తప్పు దొరుకుతానే అరే పెద్దగా భూతద్దంలో చూసేసి ఏదేదో అనుకుంటున్నారు, వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, డౌట్ క్రియేట్ అయింది మైండ్లో అని చాలా బాధపడ్డా. కానీ ఇక బాధపడితే ఏం రాదు కదా. సో నేను నమ్మకంగానే చేస్తున్నాను, నమ్మిన కస్టమర్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు సినిమాల ఎగ్జాంపుల్స్ తీసుకున్నా చాలా సార్లు హీరోలకు కూడా కష్టాలు వస్తాయి. బాహుబలిలో ప్రభాస్ రాజ్యం వదిలేసి పోవాల్సి వస్తుంది, రజనీకాంత్ సినిమాలలో అయితే అంత ఇదే ఉంటది. అయితే కూడా ఆయన వెనకాల కూడా మనుషులు ఉంటారు కదా. అట్లనే మన ప్రోడక్ట్స్ మీద ఎంత డౌట్ ఉన్నా ఏమున్నా నన్ను నమ్మి కొనేటోళ్ళు ఇంకా ఉన్నారు. అందుకే ఇంకా బిజినెస్ జరుగుతుంది, ఇంకా సక్సెస్ఫుల్ గానే జరుగుతుంది. సో మనల్ని ఎప్పుడైతే పూర్తిగా నమ్మడం బంద్ చేస్తారో అప్పుడు బిజినెస్ బంద్ చేసుకొని వేరే పనన్నా చేసుకుంటాం. సరే వీళ్ళు మనుషుల స్వభావం ఇంతే, అందరు ఒకటే అనే ఫీలింగ్ వచ్చి వాళ్ళ పైన కోపము బాధ వస్తుంది. కానీ మనుషులలో మంచోళ్ళు ఉన్నారు, మనల్ని నమ్మేటోళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు ఇంకా రిలీఫే ఉంది దీంట్లో. నమ్మిన వాళ్ళు మోసం చేశారు కదా, లైక్ అంటే మళ్ళీ వాళ్ళు వస్తే మీరు తీసుకుంటారా? నమ్మిన వాళ్ళని మోసం చేసిన అంటున్నారా? నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా, అంటే వాళ్ళు క్షమించమని వస్తే మీ దగ్గరికి మళ్ళీ వాళ్ళని తీసుకుంటారా? లేదు, ఒక్కసారి వాళ్ళు వెళ్ళిపోయినా నేను తీసేసినా మళ్ళీ తీసుకోను అని ముందు కూడా చెప్పినా, ఇప్పటికీ అదే చెప్తాను. సో నాకేంటంటే జనాలు గుడ్డిగా నమ్మకుండా కొంచెం ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక 1000 మంచి వీడియోలు చూసి ఒక్కటి ఎవరో డౌట్ క్రియేట్ చేయడం వల్ల నా పైన నమ్మకం కోల్పోకుండా ఇంకా నమ్మితే బాగుంటుందేమో. మీరు కూడా కొంచెం అనలైజ్ చేసి, నేను అంటున్నా కదా 100% ఆర్గానిక్ ఉన్నాయి, ఏదైనా టెస్ట్ చేయించుకోండి అని. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పుడు కూడా ఇంకా లేదు నువ్వు మోసమే చేస్తున్నావు దాంట్లోనే ఆనందం వెతుక్కుంటే ఇక నేనేం చేయలేను. సో వాళ్ళపైన కోపం కన్నా ఎక్కువ నాకు ప్రజలు గుడ్డిగా నమ్మకుంటే బాగుంటుండే కదా, ఎందుకు ఇట్లా నమ్ముతున్నారు, ఇండియా వరల్డ్ కప్ ఓడిపోతా అనే అందరు ఎగబడిపోతారు. మీరు టీం చేంజ్ చేయాలి, సెలక్షన్ కమిటీని చేంజ్ చేయాలి, తర్వాత గెలుస్తానే సంబరాలు చేసుకుంటారు. అట్లా కాకుండా ఎప్పుడు న్యూట్రల్గా అరే ఇట్స్ ఓకే ధోని కూడా కప్పు గెలిపిస్తారులే అని వెయిట్ చేసింటే 2007లో ఓడిపోయినాం, 2011లో గెలిచినాం.
అట్లా కొంచెం వెయిట్ చేసి ఉన్న వాళ్ళు సపోర్టర్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా ఓకే. మనకు కూడా. అంటే ఇప్పుడు బయట వాళ్ళు చేస్తే ఆరోపణలు అయితే కానీ టీంలో ఉండే వాళ్ళు చేస్తే ఆరోపణలు ఎలా అయితే? అంటే వాళ్ళు దగ్గర నుంచి చూసింటారు కదా! ఆ, అంటే అంటే దాని గురించి మీరు ఎలా? అంటే చూసినంత మాత్రాన ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రైవర్ ఉంటాడు. ఓకే. ప్రతి ఎమ్మెల్యేకి ఒక డ్రైవర్ ఉంటాడు, ఎంపీకి డ్రైవర్ ఉంటాడు, సినిమా యాక్టర్స్కి డ్రైవర్లు ఉంటారు. ఓకే. ఒక డ్రైవర్ వచ్చి మా సార్ ఇట్లా అని చెప్తే ఎవరైనా ఏమైనా చెప్పొచ్చు కదా, దాంట్లో నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు కదా. నిజము అబద్ధం అనేది ప్రూవ్ అయితే కదా అది ఓకే. నిజం అయిపోతుంది. నువ్వు జస్ట్ ఒక మీద ఒక అలిగేషన్ వేసినంత మాత్రాన అది నిజం అయిపోదు కదా. ఓకే. యూ హ్యావ్ టు షో ఏ ప్రూఫ్. ప్రూఫ్ లేనిది ఏ మాట కూడా నిజం కాదు అనేది మీరు నమ్మాలి. అది ప్రూఫ్ వాళ్ళు చూపిస్తలేరు అంటేనే వాళ్ళ దగ్గర సాక్ష్యం లేనట్టు కదా. ఫేక్. ఫేక్ అన్నది అర్థం. నేను ఫేక్ కాదు, చెప్పే మాటలు ఫేక్. ఫేక్. సో అందుకు మీరు కొంచెం అనలైజ్ చేయాలంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని. ఓకే. ఇప్పుడున్న టీం అంతా అంత కోఆపరేషన్‌గా ఉందా? యా పర్ఫెక్ట్ టీం ఉంది. అసలు మంచి స్క్రాప్ అంతా పోయి మంచి టీం రెడీ. ఓకే. Yeah. ఫైనల్‌గా యాంకర్స్ విషయానికొస్తే ఎందుకు అంటే ప్రతి పర్సన్‌ని చేంజ్ చేస్తున్నారు? యాంకర్స్ కాదు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అనొచ్చు, జస్ట్ ప్రమోషన్స్ చేస్తున్నారు అనొచ్చు. ఓకే. సో నేను ముందు చెప్పినట్టు ఒకరు కన్సిస్టెంట్గా ఉండరు. మీరు ఒక మాంగళ్య షాపింగ్ మాల్ తీసుకున్న ముందు మహేష్ బాబు ఉండే, తర్వాత సిద్ధు జొన్నలగడ్డ కూడా చేసిండు. అంటే డిఫరెంట్ కంపెనీస్కి కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో అట్లే మన కంపెనీ కూడా కన్సిస్టెంట్గా ఉండడానికి వాళ్ళ వైఫో కాదు లేదా గర్ల్ ఫ్రెండో కాదు కదా, దే ఆర్ జస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ కాబట్టి వాళ్ళు మారుతూనే వస్తారు. రోజు ఒక్కరితోని వీడియో చేసినా కూడా ఎవరు అఫెండ్ కావాల్సిన అవసరం లేదు దీంట్లో. ఇప్పుడు ఒకరు వస్తారు, ప్రోడక్ట్ కొనుక్కోమంటారు పోతారు, వస్తారు ప్రోడక్ట్ కొనుక్కోమంటారు పోతారు. అట్లా ఇంకా కన్సిస్టెంట్గా 3 months 6 months చేస్తున్నారు. సో తర్వాత ఇప్పుడు జనాల కోసమో వాళ్ళ కోసమో వాళ్ళు కూడా ఒకటే ఫీల్డ్లో లేరు. వాళ్ళకి యాక్టింగ్ ఉంది, వాళ్ళకి వేరే కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. వాళ్ళు నా కోసమే జీవితాంతం నాకు టైం డెడికేట్ చేయమన్నా చెయ్యరు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు పోతారు, ఒక్కొక్కసారి మనము తీసేస్తాం. దాంట్లో పెద్ద అఫెండ్ అయ్యి మీరు హర్ట్ అయ్యో లేదా ఇంకోటి ఫీల్ కావాల్సిన అవసరం లేదు అసలు. వంశీ మీద ఎప్పుడు నెగటివిటీ స్టార్ట్ అయిందో మీరు ఎప్పుడన్నా అంటే రియలైజ్ అయ్యారా? గుర్తుంది నాకు. అంటే డివర్స్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. డివర్స్ అయినప్పటి నుంచి అది కొంచెమే ఉందన్నమాట. ఎప్పుడైతే కొత్త యాంకర్ వచ్చిందో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి డిలీట్ చేసింది వీడియోస్ అని మీరు కూడా డిలీట్ చేశారు. అప్పుడు ఇది అంతకు 10 అంటే దీంట్లో ఒకటి ఆలోచించాలి. డిలీట్ చేయడంలో కూడా ఉద్దేశము నేను అన్నట్టు వాళ్ళకి వేరే ఫీల్డ్ ఉంది. వాళ్ళకి ఏమడుగుతారంటే క్వశ్చన్, మీరు వంశీ ఫార్మ్స్లో చేసిండ్రు కదా, మీరు వంశీ ఫార్మ్స్లోనే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ చూసినప్పుడల్లా వాళ్ళకి అడగడం నాకు అడగడం కన్నా వాళ్ళు ఒక ఫీల్డ్ వద్దనుకున్నప్పుడు, నేను వాళ్ళని వద్దనుకున్నప్పుడు, వాళ్ళు కొత్త ఫీల్డ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, కొత్త దాంట్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రెషర్గా న్యూగానే స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు ఒక యాక్టర్ ఉన్నారు అనుకోండి, మీరు మానేసిండ్రా అండి మూవీస్, మీరు ఇదే చేస్తున్నారా, మీరు బ్రాండ్ అంబాసిడర్ కదా వంశీ ఫార్మ్స్లో చేస్తారు కదా అనే దానికన్నా వాళ్ళు మొత్తం అంతా డిలీట్ చేసుకొని నేను డిలీట్ చేసి వాళ్ళకి ఫ్రెష్ జీవితం స్టార్ట్ చేయడం ఇష్టం ఉంటుంది. సో అందుకు అది బెస్టే కదా. అట్లనే ఉంచినాం అనుకోండి, ఆ పాత వీడియో చూస్తారు, అడుగుతారు, వాళ్ళని అడుగుతారు, మనల్ని అడుగుతారు. దానికన్నా వాళ్ళకొక లైఫ్ మనకో లైఫ్ ఉంటుంది కాబట్టి డిలీట్ చేయడం కరెక్టే. ఓకే. డిలీట్ చేసిన వీడియోస్లో ఓకే అంటే ఫార్మర్స్కి యూజ్ అయ్యే విషయాలు కూడా ఉంటాయి కదా అనేసి మా ఒపీనియన్. ఫార్మర్స్కి యూజ్ అయ్యే విషయాలు ఎక్కువ ఏముండేయండి. లైక్ అప్పటి వరకు చూస్తారు, మీకు తెలియదు ఏముంటుంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్లో ఫుల్ పోతాయి వీడియోస్ 4-5 days, తర్వాత ఆగిపోతాయి, మళ్ళీ కొత్త వీడియోసే పోతుంటాయి. అవి చూసినా కూడా ఒకరు ఇద్దరు చూస్తారు. దాంట్లో డీటెయిల్స్ ఏమున్నాయి, మనం ఒక ఫార్మర్ని కలిసినాం, ఆయన దగ్గర నుంచి మిర్చి పౌడర్ పెట్టినాం అన్న డీటెయిల్స్ ఉన్నాయి. సో ఆయన మళ్ళీ వేరే పంట వేసి ఉంటాడు. సో ఆయన దగ్గర మళ్ళీ పోతా కదా, నేను మళ్ళీ వీడియో చేస్తా కదా. అట్లా కొంతమంది ఫార్మర్సే ఉన్నారు నాకు కూడా కాంటాక్ట్ లిస్ట్లో. ఆ 10-15 మంది ఫార్మర్స్ దగ్గరికి నేను పోతూనే ఉంటా, వాళ్ళ లిస్ట్ ఇస్తూనే ఉంటా. మీరు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. సో దాంట్లో పెద్ద లాస్ ఏం లేదు మీకు కానీ నాకు కానీ అసలు. ఓకే. వంశీ గారు మీ క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అంటే ఎందుకు క్రికెట్ కాకుండా అంటే ఈ బిజినెస్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే క్రికెట్ ప్లేయర్ కావాలి అని ఎప్పుడూ లేకుండే నాకు. ఓకే. సో క్రికెట్ ప్లేయర్ కావాలని ఉంటే నేను చదవకుంటే అసలు బీటెకే చేయకుంటే. ఓకే. సో క్రికెట్ అనేది ఎప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎక్సర్సైజ్ లాగానే తీసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఆడతా, నేను 2nd class నుంచి ఆడతా, మంచి ప్లేయర్. అందుకు అది మళ్ళీ ఇట్లా ప్రొఫెషనల్ క్రికెట్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి ఆ వైట్ బాల్ క్రికెట్ జెర్సీలు వేసుకొని ఆడడం మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఆడుతున్నా. సో నాకు ఈ ఫార్మింగ్ ఇదే
ఎట్లయితే క్రికెట్ ఇష్టమో అట్లా ఇష్టము. ఫార్మింగ్ అనేది మన బిజినెస్ లానే కదా. చిన్నప్పుడు మా డాడీతో పాటు నేను మార్కెట్కి పోతుంటే టొమాటోలు గంపలో పెట్టుకొని మా డాడీ అమ్ముతుండే, గంపకింత గంపకంత అని ప్రతి ప్రోడక్ట్ ఇంటికి తెస్తుండే, మార్కెట్లో కూడా అమ్ముతుంటే నేను కూర్చొని చూస్తుంటే మార్కెట్ అంతా. అరే వీడి మామిడికాయలు అమ్ముతున్నాడు, డాడీ ఎందుకు వేయలేదు, ఇది ఎందుకు అది ఎందుకు అని అన్ని అనలైజ్ చేస్తుంటే. తర్వాత చదువులోకి వచ్చినాక అరే నువ్వు ఇంజనీర్ కావాలని ఇది మనకుంటది, పేరెంట్స్ అంటారు, మొత్తం డైవర్ట్ అయిపోయింది. తర్వాత రూట్స్ ఎక్కడో ఉంటాయి కదా వ్యవసాయం ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, మళ్ళీ తెలియకుండానే ఆ రూట్స్ బయటికి వచ్చి మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం అన్నమాట. అంటే మీ నాన్న వాళ్ళు వ్యవసాయమే చేసేవారు? అవును, మా తాత వాళ్ళు కూడా. మీ తాత వాళ్ళు కూడా వ్యవసాయం చేసేవారు. సో అందుకోసం మళ్ళీ మీరు తిరిగి దీంట్లోకి వచ్చారు? అవును, అంటే చిన్నప్పటి నుంచి అది ఇష్టం ఒకటి ఉంటది కదా, ఆవులన్నా మేకలన్నా లేదా వ్యవసాయం అన్నా. అందుకు మళ్ళీ అది రీస్టార్ట్ చేయబుద్ధి అయింది. రిటైర్ అయినాక ఫామ్ హౌస్ కట్టుకొని స్టార్ట్ చేసి అప్పుడు ఎంజాయ్ చేయడం కన్నా ఎవ్రీడే మనం ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. నాకు ఒక ఫామ్ ఉంది, నేను పోతా, ఆవులు ఉంటాయి అక్కడ, మస్తు అట్మాస్ఫియర్ ఉంటది, పంటలు ఉంటాయి, అది మామూలు ఉండదు అడ. చిన్న గుడి ఉంటది, కూర్చొని అక్కడ కదలబుద్ధి కాదు ఫామ్ లో నుంచి. అందరు అన్నట్టు నేను పోయేదో 10 నిమిషాలు ఉండి వచ్చేయడం కాదు, ఆడ నేను 3-4 గంటలు కూడా ఉంటా. టైం లేనప్పుడు రావాల్సి వస్తుంది, వేరే పనులు ఉంటాయి కాబట్టి. ఓకే, మీ స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ కూడా చేశారు కదా? అవును, ఏ జాబ్ చేశారు? నేను గూగుల్లో చేసిన కొన్ని రోజులు, క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ వచ్చింది, అక్కడ వర్క్ చేసిన. తర్వాత సిస్టమ్ ముందు ఏం వర్క్ చేస్తాం ఇన్ని గంటలు అని మానేసిన. ఓకే, తర్వాత లైక్ పర్సన్ కూడా చేశారు కదా, అంటే అది బాగుందా లేకపోతే బిజినెస్ బాగుందా లేకపోతే సినీ ఫీల్డ్ లో కూడా ట్రై చేశారు కదా? అవును, అంటే ఎలా ఏమన్నా అంటే సినీ చేశారు? అంటే నేను ఒక విషయం చెప్తా, రియాలిటీ ఇమాజినేషన్ అని 2 వరల్డ్స్ ఉంటాయి. ఓకే, రియాలిటీ వేరుంటది, ఇమాజినేషన్ వేరుంటది. ఇమాజినేషన్ ఎట్లుంటది అంటే ఇట్లా డైరెక్టర్ అయిపోవచ్చు, ఇట్లా హీరో అయిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు, ఒక IPL టీం కొనేయచ్చు, లేదా మనమే ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు, తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, ఫారిన్ ట్రిప్ అయ్యొచ్చు, యూరోప్ పోవచ్చు, ఇట్లాంటివన్నీ ఇమాజినేషన్. రియాలిటీలో మనం అసలు ప్యారిస్ చూస్తామా, ఈఫిల్ టవర్ చూస్తామా, అట్లే చచ్చిపోతామా కూడా తెలియదు. తాజ్మహల్ చూడడమే గొప్ప. సో తాజ్మహల్ కట్టే అంత సీన్ మనకు ఉండదు షాజహాన్ లాగా. సో అది నేను మెల్లమెల్లగా తెలుసుకున్నా. ఇట్లా సినీ ఫీల్డ్ లకు పోయినా, దిల్ రాజు గారికి ఆఫర్ అడిగినా ఇచ్చేసిండు. అరే ఏముంది, కొన్ని రోజులు పనిచేస్తానే డైరెక్టర్ అయిపోతాం కదా, సినిమా తీసేయచ్చు, సారే ప్రొడ్యూస్ చేస్తాడు కదా అనుకున్నా. అది అట్లా కాదు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు దాంట్లోనే ఉండి కష్టపడితే మనం డైరెక్టర్ అవుతాము అని నేను రియలైజ్ అయినా. సో డైరెక్టర్ అనేది కూడా అది నా ఏమంటారు, నా కప్ ఆఫ్ టీ కాదనిపించింది. వాళ్ళు అందరినీ మేనేజ్ చేస్తూ సీన్ చేస్తూ, అది మనం సినిమా చూసినంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, అక్కడ కష్టం వేరుంటది. రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడితేనే డైరెక్టర్కి ఒక హిట్ వస్తుంది, డైరెక్టర్ అవుతాడు అని తెలుసుకున్నా. అంత పేషెన్స్ అంత ఓపిక నాకు లేకుండే. 8 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి డైరెక్టర్ కావాలనుకోలే నేను. ఫస్టే మనము డైరెక్టర్ రోల్లోకి వెళ్ళిపోవాలని టీచర్గా ఆ రోలేనది. ఎందుకంటే మనం సబ్జెక్ట్ చెప్తాము, పిల్లలు వింటారు. ఇక్కడ కూడా కంపెనీలో కూడా నేను ఒక మాట చెప్తే మన ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ సరే సార్ ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేగాని నేను అసిస్టెంట్ డైరెక్టర్ రోల్ ఎందుకు వద్దనుకున్నా అంటే అక్కడ అన్ని పనులు చెప్తారు. వాటర్ బాటిల్ నింపుకొని రారా, అది చేయరా, ఇది చేయరా, నీకు ఈజీగా వచ్చింది అవకాశము, ర్యాగింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ర్యాగింగ్ అనేది నేను తట్టుకోలేకపోయినా. నన్ను ర్యాగింగ్ కాలేజీలోనే ఎవరు చేయలే. సీనియర్ మా అన్ననే ఉంటుండే, కజిన్ బ్రదర్, వంశీని ఏమనక్కరా అని చెప్తుండే. అట్లా ఎవరు చేయలే నన్ను. అట్లాంటిది ఇంత టీచర్ అయ్యి, ప్రొఫెసర్ అయ్యి, మంచి ట్రైనర్ అయ్యి, ఇంత రెస్పెక్ట్ చూసి సార్ 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 అనేది సడన్ గా ఇక్కడ రారా, అరే ఏంద్రా న్యూస్ పేపర్ చదువుతున్నావు కూర్చొని, పోరా పక్కకు పోరా, హీరోయిన్ ఎప్పుడు చూడలేదారా, హీరోయిన్ ఎందుకు అట్లా చూస్తున్నాం, వాళ్ళ డెమో షూట్స్ అవి ఉంటాయి కదా. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేనే అందరి ఆడిషన్స్ చేస్తా. ఎవరైనా యాక్టర్స్ చూస్తానే ఎప్పుడు చూడలేదు ఆడపిల్లల్ని అది ఇది అంటుండ్రి. ఉమెన్స్ కాలేజ్ అంతా మనమే చేస్తాం ట్రైనింగ్ అది. సో బాగా ర్యాగింగ్ ఉంటుండే. ర్యాగింగ్ ఏంది కాలేజ్ లాగా ఉంది మళ్ళీ అని వద్దనిపించింది. ఎందులో రిస్క్ ఉంది అంటే లైక్ బిజినెస్ లో రిస్క్ ఉందా లేకపోతే లైక్ జాబ్ లో రిస్క్ ఉందా, అంటే ఎందులో రిస్క్ ఉంది అంటారు బాగా? బిజినెస్ లోనే రిస్క్ ఉంది. జాబ్ అనేది ఏంటంటే కన్సిస్టెంట్ గా మనకు 1,00,000 వస్తుందా, 50,000 వస్తుందా, 1,50,000 వస్తుందా, క్లారిటీ ఉంటుంది. ఈఎంఐలు ఎంత పెట్టుకోవాలి, ఖర్చులు ఎంత పెట్టుకోవాలి, పిల్లల ఫీజుకి ఎంత పోతుంది, లేదా మనకి ఎన్ని ఖర్చులు ఉన్నాయి, అంత క్లారిటీ ఉంటుంది. సో బిజినెస్ లో క్లారిటీ ఉంటుంది. ఒక నెల 5 లక్షలు వస్తుంది, ఒక నెల 1,00,000 వస్తుంది.
అప్పుడు మనం 5 లక్షలు వస్తున్నాయి కదా అని ఎక్కువ ఖర్చులు చేసేసుకుంటాము. 1,00,000 వచ్చినప్పుడు ఆ ఖర్చులకు కట్టడానికి కూడా మనకు పైసలు ఉంటాయి. మళ్ళీ అప్పు చేయాలి, వడ్డీలకు తీసుకురావాలి. ఓకే. వడ్డీలు కట్టనీకనే పైసలన్నీ పోతుంటాయి. సో చాలా కష్టాలు ఉంటాయి బిజినెస్‌ల. ఓకే. సో జాబ్ అనేది కొంచెం సెక్యూర్డ్ ఫీలింగే ఉంటది. అందుకే పిల్లని కూడా ఈజీగా ఇస్తారు జాబ్ చేసేటోళ్ళకి. ఓకే. బిజినెస్ చేసేటోళ్ళకి, సినీ ఫీల్డ్ ఉన్నోళ్ళకి వాళ్ళది అప్ సైడ్ డౌన్ అయితూ ఉంటది కదా జీవితం. ఓకే. ఏ చల్ మీకు ఎవరిస్తారు ఫస్ట్ సెటిల్‌గా లైఫ్‌లో అంటారు. సో అందుకు జాబే సెక్యూర్, జాబే సేఫ్ అది. మరి అంటే ఇప్పుడు 90% ఉన్న మన ఇండియాలో ఉన్న యూత్‌కి హ్మ్. మీరు ఏం సందేశం ఇస్తారు? అంటే బిజినెస్ చేసుకోమని చెప్తారా? లేకపోతే జాబ్ చేసుకోమని చెప్తారా? అంటే వాళ్ళ నేచర్‌ని బట్టి వాళ్ళకు టెన్షన్స్, ప్రెషర్స్ తీసుకునే అంత కెపాసిటీ ఉంది అంటే బిజినెస్ జేయాలి. ఓకే. అమ్మో! అన్ని టెన్షన్స్ నేను తీసుకోలేను. ఈఎంఐ వస్తుంది అని నేను భయపడిపోతా, నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతా అంటే నువ్వు జాబే జేసుకోవాలి. మంచి సెక్యూర్డ్ ఇన్‌కమే పెట్టుకోవాలి. ఓకే. నీకు మంచిగా పెళ్ళాం, పిల్లలతోని పోతావు ఆఫీస్‌కి 9కి, 6కి వస్తావు. లేదా నైట్ డ్యూటీ చేసుకుంటావు. ఓకే. తర్వాత వచ్చి కొంసేపు వాళ్ళతోని ఆడుకుంటావు. ఒక లీవ్ కావాలంటే మీ బాస్‌కి అడుగుతావు. ఇస్తే తీసుకుంటావు. లేకుంటే ఇట్స్ ఓకే అనుకోని వచ్చి కాంప్రమైజ్ అయిపోతావు. అనుకుంటే నువ్వు అట్లా చేయాలి. ఓకే. లేదు నేను ఒక్కరికి లీవ్ అడగడం ఏంది? నా కంపెనీ, నా ఇష్టం. నేను నచ్చినప్పుడు పోతా, నచ్చనప్పుడు ఇంట్లోనే కూర్చుంటా అన్నట్టు నీకు నచ్చినట్టు బతకాలనుకుంటే మట్టుకు నువ్వు ఒక బిజినెస్ చేయాలి. రిస్క్ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ. సో ఆలోచించుకోవాలి. దాంట్లో రిస్క్ తక్కువ, ఫ్రీడమ్ కూడా తక్కువే. ఓకే. ఫైనల్‌గా వంశీ ఏమన్నా మ్యారేజ్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ అయితే. బట్ మ్యారేజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ అనేది నా ఫీలింగ్. సో ఓకే. మ్యారేజ్ అనేది నా లైఫ్‌లో డ్యూయర్ జరిగినంత మాత్రాన ఒపీనియన్ ఏం మారలేదు. ఓకే. మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నోళ్ళని చూస్తే మస్తు అనిపిస్తది. మనం కూడా అట్లాంటి లైఫే లీడ్ చేయాలనిపిస్తది. సో దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ఎందుకంటే సినీ ఫీల్డ్‌లో గానీ సెలబ్రిటీస్ వాళ్ళే కదా మనకు ఎక్కువ కనిపించేది. ఓకే. ఇప్పుడు 'జ్యోతిక అండ్ సూర్య' లేదా 'రితేష్ దేశ్‌ముఖ్ అండ్ జెనీలియా' వాళ్ళని చూస్తుంటే అనిపిస్తది. అరే! వీళ్ళు మంచిగున్నారు గదా! హ్యాపీగున్నారు గదా! ఎందుకు మనం గూడా ఉండొచ్చు గదా! సో, నా లైఫ్‌లో ఇట్లా జరిగినంత మాత్రాన అందరి లైఫ్‌లో జరుగుతదని ఉండది. సో, అండర్‌స్టాండింగ్ ఉండి మంచిగుంటే 100% మ్యారేజ్ పైన గుడ్ ఒపీనియన్ ఉంది. సో, మంచి ఉద్దేశ్యమే ఉంది. ఈ బిజినెస్ అంటే ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? అంటే నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ ఇయర్స్‌లో. కమింగ్ ఇయర్స్‌లో? యాహ్! అంటే పెంచాలనే ఉద్దేశ్యం ఉంది. ఇప్పుడు రైట్ నౌ 3 ఎకర్స్‌లో చేస్తున్నాం. ఓకే. 30 ఎకర్స్‌లో చేయాలి. ఓకే. అండ్ దాంతో పాటు మీరన్నట్టు వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి, ఎఫ్‌పిఓ దగ్గర నుంచి కూరగాయలు తెప్పిస్తున్నాం గదా! అట్లా ఓకే. గాకుండా మొత్తం మనమే పెట్టాలనే ఫీలింగ్ ఉంది. సో, అది ఇంప్లిమెంట్ చేసినాం రీసెంట్‌గా చాలా వరకు మన దగ్గర ఆకుకూరలు, బెండకాయలు, సొరకాయలు అన్నొస్తున్నాయి. అట్లా కాకుండా ప్రతి కూరగాయ, ప్రతి ఐటెమ్ మనమే పెట్టొచ్చు. ఓకే. అండ్ ఈవెన్ హనీ గూడా మనమే ప్రొడ్యూస్ చేయొచ్చు. బీ బాక్సెస్ పెట్టి అది ఇది ఫార్మ్‌లో. సో, అది మనం మైగ్రేట్ చేస్తూ బాక్సెస్‌ని చేయొచ్చు. అది కూడా రాకెట్ సైన్స్ ఏం గాదు. ఓకే. అట్లే మనం ఆవులను పెట్టి, బర్రెలను పెట్టి మొత్తం బఫెలో ఘీ గాని, కౌ ఘీ గాని మనదే అందిస్తాము. ఓకే. సో, అన్ని ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంప్లిమెంట్ చేయాలంటే కొంచెం డబ్బు గావాలి, టైము గావాలి అండ్ కొంచెం పేషెన్స్ గావాలి కాబట్టి పోస్ట్‌పోన్ చేస్తూ వస్తున్నా. ఏమన్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? వంశీ ఫార్మ్స్‌లో హ్మ్. ఏమన్నా ప్రెజెంట్ రైట్ నౌ ఏమన్నా? యాహ్! సో, ఇది ఇయర్ ఎండింగ్ గాబట్టి, సో, ఇయర్ ఎండ్ సేల్ అన్నట్టు మనం డిసెంబర్‌లో కంప్లీట్‌గా ప్రతి ప్రొడక్ట్ పైన 20% ఆఫ్ ఇస్తున్నాం. ఓకే. అందరూ ట్రై జేయాలనే ఉద్దేశ్యంతోని చాలామంది ఇంకా కొనింటారు గదా! వాళ్ళందరూ ట్రై జేయాలి. మన రెగ్యులర్ కస్టమర్స్ గూడా హ్యాపీగా ఫీల్ అయితారు గాబట్టి, మొత్తం డిసెంబర్ 31 నైట్ వరకు మీరు డిసెంబర్ 20 అని ఒక కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఈ ఆఫర్ వస్తది. లేదా మన 2 స్టోర్స్ ఉన్నాయి గదా! విజిట్ జేస్తే అక్కడ గూడా ఆటోమేటిక్‌గా మీకు బిల్ పైన డిస్కౌంట్ వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీ బిజినెస్ అంటే ఎలా చూడాలనుకుంటున్నారు? అంటే ఇంకొక 5, 6 బ్రాంచులు తెరవాలని ఉంది నాకు. కూకట్పల్లిలో లేదు మనది. అక్కడ ఓకే. ఒకటి పెట్టాలి. ఓకే. అండ్ ఇక్కడ మేడ్చల్ సైడ్, కొంపల్లి సైడ్ అటు కూడా లేదు. ఆడొకటి పెట్టాలి. ఓకే. సో చాలా మంది అడుగుతుంటారు. ఫ్రాంచైజీ Yes, ఇయ్యండి, yeah. ఫ్రాంచైజీ ఇయ్యండి అని డే 1 నుంచి అడుగుతూనే ఉంటారు. ఓకే. ఇస్తే ఎక్కడ ఈ క్వాలిటీ పెట్టరేమో, మీరన్నట్టు వాళ్ళు మోసం చేస్తే నా దగ్గర ఒక 40% తీసుకొని 60% వేరే దగ్గర నుంచి తెచ్చి అమ్ముతే నాకు వాళ్ళ పైన నమ్మకం లేక నేను ఇస్తలేను. ఓకే. అన్ని బ్రాంచెస్ నేనే తెరిచి నేను సూపర్విజన్‌లా చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటదని అనిపిచ్చి చేస్తున్నా. అండ్ ఈవెన్ విజయవాడ, కర్నూల్‌లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి పెద్ద సిటీస్ ఉన్నాయి గదా! నెల్లూరులో ఒకటి అందరూ అడుగుతున్నారు. అక్కడ గూడా ఓపెన్ చేస్తా. 5 ఇయర్స్‌లో అనుకుంటే ఒక 15, 20 బ్రాంచెస్ మొత్తం ఇండియా వైడ్ ఓపెన్ చేస్తామనే ఫీలింగ్. అందుకే మా రాయలసీమలో ఎక్కడ ఓపెన్ చేయాలనిపించింది. మీదే గదా కర్నూలు.
అదే ముందు అని చెప్పారు కదా. అర్థం కాలేదు. అనంతపూర్లో ఎక్కడ ఓపెన్ అయ్యా అనంతపూర్ లో కూడా ఓపెన్ చేస్తాం. సో అనంతపూర్ లో కూడా నేను పోయినప్పుడల్లా తాడుపత్రి బిర్యానీ అని ఉంటది. చాలా ఇష్టం నాకు ఆ హోటల్లో బిర్యానీ తినడం. చిట్టి ముత్యాల రైస్ తో చేస్తారు. ఓకే. సో వాళ్ళు కూడా గుర్తుపట్టి అన్న ఈడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చు కదా అంటుంటారు. సో ఖచ్చితంగా అనంతపూర్ లో ఒకటి, కడపలో ఒకటి, కర్నూలులో ఒకటి, చిత్తూరులో ఒకటి ఓకే. ఓపెన్ చేస్తా. అంటే అన్ని మీరే చూసుకోవాలంటున్నారు కదా. ఇన్ కేస్ ఇప్పుడు మా నేను పనిచేసిన కంపెనీ ఉంది ఏతర్ అనేసి. అన్ని ఫ్రాంచైజీస్ లో వాళ్ళే చూసుకోవాలా అని అనడం ఈజీ కాదు. కానీ ఇంపాసిబుల్ కూడా కాదు. ఇప్పుడు Impossible. మనకు ఇది లలిత జ్యువెలర్స్ ఉన్నాయి కదా, ఇన్ని Okay. బ్రాంచెస్, వాళ్ళు కూడా రోల్డ్ గోల్డ్ తెచ్చి అమ్మొచ్చు కదా. అమ్మరు కదా. ప్రతి బ్రాంచ్ లో సిస్టమ్ ఉంటుంది. ఆయనకు ప్రతిది మెసేజ్ వస్తది. ఆయన ప్రతి రోజు ప్రతి బ్రాంచ్ కి తిరగడు కదా. Okay. అయినా కూడా సక్సెస్ఫుల్ గానే రన్ అవుతున్నాయి కదా. అట్లనే మనం కూడా రన్ చేయగలుగుతాం. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ వాళ్ళు ఏం డూప్లికేట్ శారీస్ అమ్మరు కదా. Okay. సో వాళ్ళు ఇంట్లో ఉంటూ కూడా రన్ చేయగలరు. అట్లనే మనం కూడా ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా అన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలని అనుకుంటున్నాను. Okay, sure. మీరు ఫైనల్ గా మీరు ఈ ఆర్గానిక్ ఫార్మ్ నుంచి కానీ లేకపోతే వంశీ ఫార్మ్స్ గురించి ఏం లెసన్ నేర్చుకున్నారు? అంటే బిజినెస్ అంటే Business. ఎప్పుడు గ్రాఫ్ ఇట్లే ఉండదు. ఓకే. అది కిందికి వస్తుంది, పైకి పోతుంది, కిందికి వస్తుంది, పైకి పోతుంది అనేది ఒకటి తెలుసుకున్నాను. ఓకే. అండ్ ఇది కంప్లీట్ ట్రస్ట్ బేస్డ్ బిజినెస్ ఇది. ఓకే. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కానీ ఇంకోటి అంటే నమ్మకంతోని చేసే బిజినెస్ ఇది. ఓకే. సో ఎప్పుడైతే ప్రజలకు మన పైన నమ్మకం ఉంటుందో అప్పుడే మన షాప్కి వస్తారు, పర్చేస్ చేస్తారు. ఓకే. సో ఆ నమ్మకం కోల్పోకుండా ఒకవేళ ఏదన్నా చిన్నగా అటు ఇటు అయినా కూడా వాళ్ళకి నమ్మకం కుదిరేటట్టు, వాళ్ళకి నమ్మకం తెప్పించేటట్టే మన ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. ఓకే. అండ్ మనం చేసే ఈ పద్ధతులు కానీ అన్ని వాళ్ళు లైవ్ లో చూసుకునేటట్టు ఉండాలి ఫామ్కి వచ్చి అని అర్థం చేసుకున్నాం. ఇంటర్వ్యూ వచ్చినందుకు థ్యాంక్స్ వంశీ గారు. థ్యాంక్ యూ అండి.